గురుగారు, ఇప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మీ పైన ఒక బహిరంగ సవాల్ విసిరారు. అంటే మీరు ఇచ్చిన 26 ప్రశ్నలకు సమాధానం చెప్పి మీకు 10 ప్రశ్నలు వేస్తే దానికి మీరు ముందుకు రావట్లేదు అని అంటున్నారు. కాదు తల్లి, ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్న అడిగావు, ఆన్సర్ ఇప్పుడు ఇచ్చానా నెల తర్వాత ఫోన్లో చెప్తా అన్నానా మీకు? ఇక్కడ ఇప్పుడే చెప్పారు. అలా ఆయనకు ఫోన్ చేశాడు. నేను 26 ఇప్పుడు ఇప్పటిదాకా ఉపన్యాసం ఇచ్చింది ఆయన గురించి కదరా. ఇంకా అది కాదు తల్లి, నెట్లో ఉందిరా. ఆయన క్వశ్చన్ వేసాడు, నేను రికార్డు చేశాను, ఆయన రికార్డు చేశాడు, అప్లోడ్ చేశాం. సార్ నేను మీకు ఆన్సర్ చెప్పేస్తా అన్నాడు. సార్ శాంపిల్కి ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పన్నా, నేను హైవే మీద డ్రైవింగ్ చేస్తాను అంటాడు ఆయన. లోకల్గా ఒక రౌండ్ వేయమని అన్నాను, ఆయన వేయట్లేదు. యూ షుడ్ క్వాలిఫైడ్ అన్నాను. సారీ సార్, క్వాలిఫైడ్ ఏంటి అంటాడు. నువ్వు మా వాడేసుకుని హౌ యు ఆర్ క్వాలిఫైడ్ టు కాల్డ్ యువర్ సెల్ఫ్ ఎజ్ ఎ క్రిస్టియన్, యూ సే యు ఆర్ 50-50. ఎయిట్ చేయకూడదు, అర్థమైందా? మీకే చెప్పేది. నెక్స్ట్ ఇంకోటి, ఆయన విపి రెడ్డి కానీ ఎనీ విపి, దే డోంట్ హ్యావ్ రైట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్ టు హిందూస్. ఎందుకని అడగలే? ప్యూర్ హిందూస్ కాదు, వాళ్ళు ప్యూర్ ఇంప్యూర్ కాదు టాపిక్. వాళ్ళనే మేము అడిగే హక్కు ఉంది. ఎందుకని? వాళ్ళు మమ్మల్ని అడుక్కుంటారు కొంపల దగ్గరికి వచ్చి, యేసుని నమ్ముకో ఉన్నది అమ్ముకో అని. మేము నిన్ను అడగట్లేదుగా. ఇప్పుడు నీకు కారు ఉందా? ఏం కారు? స్విఫ్ట్. ఓకే, ఇప్పుడు నువ్వు స్విఫ్ట్ నుంచి ఇంకో దాన్ని షిఫ్ట్ అవుదాం అనుకున్నావు అనుకో. ఈ ఆలోచన తెలిసి ఎవడో ఒక వేరే కారు కంపెనీ వాడు వచ్చి, మేడం మీ కారు మీరు ఇది అమ్మేస్తారట, ఎక్స్చేంజ్ మా దగ్గర తీసుకోండి ఏదో చెప్తారుగా, అవునా? అసలు నీ కారు కొనే ఉద్దేశం లేదనుకో, ఆడి దగ్గర వద్దు బాబు మాకున్నది అంటాం కదా, అవునా? కారు కొనే ఉద్దేశం లేనప్పుడు ఆడి దగ్గర లెక్చర్ ఎందుకు మనకి, అవునా? అవునా? మనం ఎవరింటికన్నా వెళ్ళి మీరు మా వెంకటేశ్వరం నమ్మండి లేకపోతే నాశనం అయిపోతారు, మీరు మా కనకదుర్గం నమ్మండి లేకపోతే మిమ్మల్ని సోలంత పొడిచేస్తే మేము చెప్పట్లేదే. మరి కొంపల దగ్గరికి వచ్చి ఈ పనికిమాలిన బైబిల్ పట్టుకుని మీరు మా దేవుని నమ్మండి, వీడు ఎండిపోయిన శవం, నమ్మకపోతే మీరు శవం, మేము అడిగామా? ఎవడన్నా తిరుమలకు రండి అని ఎవడన్నా చెప్పాడా? శ్రీశైలం రండి అని ఎవడన్నా చెప్పాడా? మరి చర్చికి రండి అని దరిద్రం చెప్తున్నారుగా. అందుకని ఇప్పుడు నీకు ఇప్పుడు మన గుమ్మంలోకి వచ్చి డోర్ నాక్ చేసి, సార్ ఇది కొనుక్కుంటారా అని అడిగాడు ఇంకో ఎవడైనా, కొనడమో కొనకపోవడం, వద్దని చెప్పడం, బేరం ఆడడం ఏదో జరుగుద్దా? అసలు నువ్వు వీళ్ళింటికి రాలే, నీకు మీద క్వశ్చన్లే ఉంటానన్నా. నువ్వు సామాన్లు అమ్మడానికి ఇక్కడికి వస్తే నిన్ను క్వశ్చన్ వేస్తాం. అసలు నువ్వు రాలేదు. సేమ్ అలా హిందువులు ఎవడో క్వశ్చన్ అని సరిపోడు. ఓకే, ఫస్ట్ దే షుడ్ బికమ్ క్రిస్టియన్స్, నాట్ 50-50s. క్రిస్టియన్స్ ది వ్యాపారం అని అంటున్నారు కదా, దానికి రాసి సంతకం పెడతా. దానికి ఏమైనా రుజువులు ఉన్నాయంట? వచ్చుడు చెప్పండి, 2-3. నేను యాజ్ హిందూ నేను చెప్తున్నా, గుళ్ళల్లో డబ్బులు వేయకండి, హుండీల్లో సే నో టు హుండీస్ అని చెప్పను. దశం భాగాలు అక్కర్లేదు, మా దేవుడు సర్వశక్తిమంతుడు అని చెప్పను. వ్యాపారం కాదని మేము ఒప్పుకుంటాం, చెప్పను. మొత్తం క్రైస్తవం తోముంటుంది దశం భాగాలు లేకపోతే. వీళ్ళకి సూట్లు, కోట్లు, హూట్లు, జనానికి లూట్లు, వీళ్ళకి డబ్బులు లాట్లు, వీళ్ళ శరీరకు బూట్లు, వీళ్ళు నాకేది బ్రిటిష్ వాళ్ళ బూట్లు. మామూలుగా మనం గుడికి వెళ్తే డబ్బులు దోచేస్తారు, చర్చికి వెళ్తే నయా పైసా ఖరీదు ఉండదు అని అంటారు. దీనికి తేడా ఏంటి? చర్చి వాళ్ళు వాళ్ళ మతాన్ని పెంచుకుని తద్వారా ప్రపంచం అంతా రూల్ చేయాలని వాళ్ళకి ఎయిమ్ ఉంది. అందుకని చర్చికి రమ్మని ఎందుకు పిలుస్తారు? అక్కడ ఏ మటనో చికెనో బిర్యానో పెట్టి అట్రాక్ట్ చేసి, అదిగో మన కోసం వారెవరో వచ్చను, వారెవరో చచ్చను, వారు మన కొరకై రక్తము కార్చెను అని చెప్తూ ఉంటారు. ఈ చెప్పే క్రమంలో ఈ వ్యక్తుల్ని దేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తుంటారు. నేను నాన్న ఆ సెల్ ఎవరన్నా తెస్తే లైవ్లో గొర్రెకి ఫోన్ చేసి వందే మాత్రం పాడమని అడుగుదాం, వందే మాత్రం పాడమని అడుగుదాం. నరసింహ స్టాండ్ కూడా వెళ్ళతే లైవ్లో మనం కాల్ చేద్దాం ఎవరైనా గొర్రెకి, ఓకే చేసి వందే మాత్రం అడుగుదాం, లేకపోతే వందే మాత్రం మీద వారి అభిప్రాయం అన్న అడుగుదాం. వాళ్ళు ఏం చెప్తారో మనం చూద్దాం, ఓకేనా? ఎందుకని నీకు వందే మాత్రం వచ్చా?
అమ్మా వచ్చింది. ఇప్పుడు జెండాకి శాల్యూట్ చేయడం విషయంలో నీకేమైనా హెసిటేషన్ ఉందా? అంటే అది మన జాతీయ జెండా కదా, దానికి ఒక గౌరవం వాల్యూ ఉంటుంది కాబట్టి సెల్యూట్ చేస్తారు. దానికోసం ఎంతో మంది త్యాగం చేశారు కదా కదా. అవును కదా. బికాజ్ యు ఆర్ హిందూ, యూ హ్యావ్ దిస్ నేషనాలిటీ అండ్ రెస్పెక్ట్. బట్ స్కూల్ ప్రిన్సిపల్ ఇన్ సో మెనీ పార్ట్స్ ఇన్ ఇండియా, మొన్న ఆగస్టు 15కి తమిళనాడులో ఓ స్కూల్ ప్రిన్సిపల్ నేను శాల్యూట్ చేయను. ఎందుకు చేయదు అంటే గొర్రె. అర్థం కదా. పోనీ వాళ్ళ గొడవ వదిలే. తమిళనాడులో ఏమైందో, ఇక్కడ 10 ఏళ్ళు హోమ్ మినిస్టర్ ఎవరమ్మా మొన్నటిదాకా, మహమ్మద్ అలీ, ఎప్పుడన్నా శాల్యూట్ చేశాడా? నీ మతం నాకెందుకు, నాకు దేశం ముఖ్యం. హరే కృష్ణ దేవవరం గారు, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ సార్. సార్ బిజీగా ఉన్నారా? లేదు సార్, కొంచెం ఫ్రీడమ్ ఉన్నాను. ఒక్క 2 నిమిషాలు. ఏం లేదు, మేము ఇంటర్వ్యూలో ఉన్నాం. ఇక్కడ మా అమ్మాయి వచ్చి క్రైస్తవులకి వందే మాత్రం రాదు అంది. లేదమ్మా వచ్చానని నేను అన్నాను. సార్ వందే మాత్రం మీరు పాడతారని నేను మా ఇంటర్వ్యూ చేసే అమ్మాయి ఏమో వాళ్ళు పాడలేరని ఉంది. అందుకని మీరు వందే మాత్రం చెప్తారేమో అని ఫోన్ చేశాను సార్. వందే మాత్రమా సార్? వచ్చా సార్? మీ స్కూల్లో పాడారా? మర్చిపోయారా సార్? పాడాను సార్, వందే మాత్రం పాడాను సార్. మీకు గుర్తుంటే కొంచెం చెబితే వింటాం సార్, అది రికార్డు కూడా అవుతుంది. వందే మాత్రమా సార్? ప్లీజ్ సార్. అదే వందే మాతరం. ప్లీజ్ సార్ పండి సార్, పండి సార్. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శ్యామలం మాతరం వందే మాతరం. ఇంకనా సార్? థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్. మనం మళ్ళీ మాట్లాడదాం. పాపం వీళ్ళు ఇంటర్వ్యూలో ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి దేశభక్తులైన క్రైస్తవులకి, ఇలాంటి దేశభక్తి కలిగినట్టు ముస్లిమ్స్కి నా శాల్యూట్ సార్. జై హింద్.